పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకుంది భారత్. అర్ధరాత్రి మిస్సైళ్ల దాడులతోటి ఉగ్ర స్థావరాలపైన దాడి చేసింది. 9 ఉగ్ర స్థావరాలపైన భారత్ ప్రతీకార దాడి చేసింది. మర్కాజ్ జుబానల్లా, బహవల్పూర్, జైషే మహమ్మద్ చెందినటువంటి స్థావరం, ఆ తర్వాత మర్కజ్ తైబా, మురుద్కే, సర్జల్, టెహ్రా కలాన్, హిజ్బుల్ ముజాహిదీన్ చెందినటువంటి మెహమోనా జోయా, సియల్కోట్, సేమ్ టైం బర్నాలో ఉన్నటువంటి స్థావరం పైన, కోట్లో ఉన్నటువంటి మర్కజ్ అబ్బాస్ పైన, హిజ్బుల్ ముజాహిదీన్ సంబంధించినటువంటి కోట్లీ మస్కర్ రహిల్ షాహిద్ స్థావరం పైన, షవైనల్లా క్యాంప్ ముజఫరాబాద్లోని స్థావరం పైన, ఆ తర్వాత ముజఫరాబాద్లో ఉన్నటువంటి ఇంకొక స్థావరం సైద్నా బిలాల్ క్యాంప్. సో ఈ 9 స్థావరాల పైన భారత్ ఉగ్రవాదుల స్థావరం పైన దాడి జరిగింది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, ఇది దాడి కాదు, చనిపోయిన వారికి వాళ్ళ కుటుంబాలకి ఒక ఘన నివాళి భారతదేశం బదులిచ్చింది, ఇది అసలైనటువంటి నివాళి అంటూ కూడా పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా శుభం ద్వివేది భార్య ఐశాన్య ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన భర్త మృతికి ప్రతీకారం తీర్చుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు, మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, ఇది అసలైనటువంటి నివాళి అంటూ ఆ కుటుంబ సభ్యులంతా కూడా కీర్తిస్తున్నటువంటి పరిస్థితి. సింధూరం విస్ఫోటిస్తే, విస్ఫోటనం చెందితే ఎలా ఉంటుందో పాకిస్తాన్కు తెలిసి వచ్చింది ఈరోజు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకా చాలా అంశాలు కూడా ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు ప్రతీకారం భారతదేశం తీర్చుకుంది, ఉగ్రవాదులపైన దాడులు చేసింది. బట్ దీంట్లో కూడా సోషల్ మీడియాలో ఇంకొక అంశం సర్క్యులేట్ అవుతుంది. ఆల్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్రేమలో యుద్ధంలో ఫెయిర్గా ఉంటుంది భారతదేశం, భారత సైన్యం. యుద్ధంలోకి దిగిన తర్వాత నిజానికి మంచి చెడు చూడడం ఉండదు, అయ్యో పాపం అనడాలు ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలే కావచ్చు, ఎక్కడా మంచి చెడు చూడలేదు, అయ్యో పాపం అనలేదు. వందలాది మంది, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ 2 అంశాలు మనం ప్రత్యక్షంగా చూసినాం, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్. బట్ భారతదేశం ప్రతీకారం తీర్చుకోవడంలో కూడా మానవత్వం చూయించింది అని ఈరోజు మనం చెప్తున్నది కాదు, ఇది ప్రపంచం చెప్తున్నటువంటి మాట. ఉగ్రమూకలను నేల కూల్చిందే తప్ప సామాన్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు, సామాన్య ప్రజలకు ఎట్లాంటి హాని జరగలేదు. ఇది భారతదేశానికి వస్తున్నటువంటి ప్రశంస. రైట్, శ్యామ్ గారు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సో శ్యామ్ గారు, రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. భారతదేశం యుద్ధంలో కూడా నీతి తప్పలేదు, శత్రువుని చంపడంలో శత్రువునే చంపింది తప్ప అమాయకుల ప్రాణాలు తీయలేదని చెప్పేసి. బట్ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రం చాలా కీలకంగా మారుతోంది. మిస్సైళ్ల దాడిలో గాయపడ్డటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాదులను పాకిస్తాన్ సీనియర్ ఆర్మీ ఆఫీసర్ పరామర్శించారంట. భావల్పూర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ హెల్త్ బులెటిన్ చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరాధిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎంత మద్దతు ఇస్తుందో అని చెప్పేసి. సో పాకిస్తాన్ వైఖరిలో ఏం మార్పు అయితే కనిపించడం లేదు శ్యామ్ గారు. అంటే ఒకటండి, మొదటి నుంచి కూడా పాకిస్తాను ప్రభుత్వము, సైన్యము, తీవ్రవాదం, ఈ 3 కలిసి మెలిసి ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కలిగినటువంటి వ్యవస్థలు పాకిస్తాన్ లో. మనం ఎంత తీవ్రంగా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తామో వాళ్ళు అంతే తీవ్రంగా తీవ్రవాదాన్ని ప్రేమిస్తారు. కాబట్టి పాకిస్తాన్ ఈ రోజు ఈ దుస్థితిలో ఉండడానికి ఆర్థికంగాను అన్ని విధాల్లో నైతికంగా కూడా ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ కు ఒక విలువ లేదు, పాకిస్తాన్ పాస్పోర్ట్ కు ఒక విలువ లేదు. పాకిస్తాన్ నుంచి వచ్చారంటేనంటే పక్కన నిలబెట్టి పూర్తి విధాలుగా అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్లలో కూడా పరీక్షించిన తర్వాతనే పంపిస్తారు బయట, లోపలికి వెళ్ళడానికి కూడా ఎయిర్పోర్ట్ లో కూడా. కాబట్టి పాకిస్తాన్ అంటే ప్రపంచ దేశాల్లో ఒక భయంకరమైన దేశము, తీవ్రవాద దేశము అనేటువంటి పేరు గడించింది. ఈ మూమెంట్ లో పాకిస్తాన్ సైనికాధికారులు కానీ, షహబాజ్ షరీఫ్ పోయినా కానీ మనం ఆశ్చర్యపోని అవసరం లేదు తీవ్రవాదుల్ని పరామర్శించడానికి. ఎందుకంటే షహబాజ్ షరీఫ్ ను నడిపిస్తుందే తీవ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం. అలాంటి పాకిస్తాన్ సైనికాధికారులే
తీవ్రవాదుల్ని పరామర్శించడానికి పోయినరు, వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లా ఉంది ఏం కథ తెలుసుకోవడానికి వెళ్ళారు హాస్పిటల్కి గాయపడ్డ వాళ్ళను అంటేనంటే దాన్ని మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అది అక్కడ సహజమైన విషయం. భారతదేశంలో అలాంటివి జరిగితే ఆశ్చర్యపోవాలో లోపటేస్తారు. భారతదేశంలో ఏదన్నా తీవ్రవాదుల్ని సపోర్ట్ చేసినా ఏ రకమైన తీవ్రవాదమైనా కానీ, అది ఇస్లామిక్ తీవ్రవాదమే కానీ, వామపక్ష తీవ్రవాదమే కానీ, ఇంకే తీవ్రవాదమైనా కానీ ఆ దేశాలకు, ఆ రాష్ట్రాలకు, ఆ ప్రాంతాలకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు అవి. తీవ్రవాదమే అక్కడ సామాన్య ప్రజానీకానికి పెనుభూతం లాంటిది. ఎవరైతే తీవ్రవాదాన్ని నమ్ముకుంటారో అక్కడ అభివృద్ధి అనేది ఉండదు, ప్రజల ప్రశాంతంగా జీవించడం అనేది ఉండదు, ప్రజల శాంతి మనుగడకు సాగించలేదు, అక్కడ అభివృద్ధి ఉండదు, యువతకు ఉద్యోగాలు ఉండవు, ఆ దేశం అభివృద్ధి చెందదు. మీరు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సిరియా చూడండి, హమాస్, గాజా, ఇవన్నీ స్ట్రిప్లు చూడండి, ఎక్కడైనా తీవ్రవాదం ఉన్నది అంటేనంటే ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి ఉండదు, పోరాటాలే ఉంటాయి, ప్రజలు ప్రశాంతంగా జీవించలేరు, వాళ్ళు నెక్స్ట్ డే ఉంటుందా లేదా అనేది గ్యారంటీ ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితుల లోపల పాకిస్తాన్ మొత్తము తీవ్రవాద కేంద్రాలు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ నడిపిస్తున్నాయే తీవ్రవాద సంస్థలు. కాబట్టి జైషే మహమ్మద్ కానీ ఇంకే సంస్థ అయినా కానీ అక్కడ మనుగడ సాగిస్తుంది అంటే. సో భారతదేశ వైమానిక దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద దాడి తర్వాత విధ్వంసం జరిగింది. మురిట్కేలో ఇల్లు ఖాళీ కూడా ఇప్పటికీ చేయబడ్డాయి. భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పటికే దీనిపైన అమిత్ షా కూడా రెస్పాండ్ కావడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన కేంద్ర మంత్రి అమిత్ షా రెస్పాండ్ అయ్యారు. సాయుధ దళాలను చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ కూడా అమిత్ షా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. పహల్గాంలో అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాల్ని, కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తలు అక్కడికి టూరిస్ట్ లాగా వస్తే, ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించడానికి వస్తే భర్తల్ని చంపేసినటువంటి ఆ భార్యల మనోవేదనకు ఈరోజు అసలైనటువంటి ఒక బహుమానం భారతదేశం ఇచ్చింది. సో ఉగ్రవాదాన్ని అట్ ది సేమ్ టైం భారత పౌరులపైన ఎట్లాంటి దాడి జరిగినా కానీ ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది, సమాధానం చెప్తుంది అంటూ కూడా ఇప్పటికే అమిత్ షా చెప్పడం జరిగింది. ఉగ్రవాదాన్ని మూలాల నుంచి పెకిలించి వేసేందుకు మేము కట్టుబడి ఉన్నామంటూ అమిత్ షా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వేల్పూర్ శ్రీనివాస్ గారు, ఒక ధైర్యం భారతదేశంలో కనిపిస్తోంది. వీఆర్ నాట్ ఇన్ డేంజర్, వీఆర్ డేంజర్ అనేటువంటి ఒక స్లోగన్కు భారతదేశం వచ్చింది. సో దేశం ఒక ఆత్మస్థైర్యంతో నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎట్లా చూస్తున్నారు? ఇవాళ ప్రపంచంలోనే మోడీ గారు ఒక సూపర్ ప్రైమ్ మినిస్టర్. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లో ఇంత కెపాసిటీ గలటువంటి ప్రైమ్ మినిస్టర్ మనం ఎప్పుడు చూడలేదు. మనం అంటే మోడీ అంటేనే ఒక ధైర్యం. అందువల్లనే ఉగ్రవాదులు కూడా అమాయకుల్ని కాల్చినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మోడీకి ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పారు. ఎవరైతే కాల్చారో ఆ ఉగ్రవాదులు ఆ రోజు మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి, మేము మోడీని మా టార్గెట్ అని చెప్పడం కూడా మనం చూసాం అనమాట. అందువల్ల ఇవాళ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు కూడా భారతదేశానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం అన్నమాట. పాకిస్తాన్ దేశం అంటేనే అది టెర్రరిస్టుల దేశం. అది అక్కడ ప్రజాస్వామ్య పరిపాలన అనేది మనం చూడలేము, రాజ్యాంగబద్ధమైన పరిపాలన చూడలేము అనమాట. అంటే ఇవాళ ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళే గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు. అందువల్ల రక్షణ శాఖ మంత్రి కానీ, ఆర్మీ చీఫ్లు కానీ వీళ్ళందరూ మాట్లాడేది మేము భారతదేశాన్ని అంతం చేస్తామంటున్నారు, అమాయకుల మీద ఇది చేస్తామంటున్నారు తప్పితే ఇంత జరిగినా కూడా ఇందా మీరు చెప్పారు, భారతదేశం యుద్ధంలో కూడా యుద్ధం నీతి ప్రదర్శించేది. భారతదేశం కుట్రలో కుతంత్రాలతో యుద్ధం చేయదు. యుద్ధం చేస్తే అసలు ఇంత సమయం అవసరం లేదన్నమాట. అక్కడ కేవలం ఐక్యరాజ్య సమితి నిషేధించినటువంటి ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశారు, అంతే తప్పితే సామాన్య ప్రజలు జోలికి వెళ్ళలేదు. అదే పాకిస్తాను మరి రాజౌరి సెక్టారు, పూంచ్ సెక్టార్లో మరి అమాయకులైనటువంటి భారత ప్రజల మీద కాల్పులు జరిపారు. దగ్గర 3 కూడా చనిపోవటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళ టార్గెట్ భారతదేశాన్ని ఏదో విధంగా విచ్ఛిన్నం చేయాలనేటువంటిది చేస్తున్నారు. దానికి భారతదేశం మొత్తం కూడా ఒక 140 కోట్ల ప్రజలు కూడా ప్రభుత్వానికి, అదేవిధంగా ఆర్మీకి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి మోడీ గారు అగ్నిపాత్ తీసుకొచ్చారు, ఇది దేశాన్ని బలోపేతం చేయడానికి. సైనికులు ఎట్లా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూత్కి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అగ్నివీరులో చేర్చి
ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దేశాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితికి ఈ రకంగా చేయాలి. చేసినప్పుడు ఇలాంటి యుద్ధాలని మనం అటాక్ చేయటానికి, అడ్డుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇవాళ మోడీ గారు ఇవాళ తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవాళ అంత సామాన్య ఇష్యూస్ కాదు. ఇవి అన్నిటికి కూడా వాళ్ళకి ఫోర్సెస్ కూడా సర్వాధికారాలు ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా మరి ఫోర్సెస్కి ఇంత సర్వాధికారం ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే మనం చూడలేదు అన్నమాట. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఉగ్రవాదాన్ని అంతం చేయండి. భారతదేశం అంటే ప్రపంచంలో మన యొక్క విలువలు, వాల్యూస్ తెలియాలనేటువంటి ఆ ఇచ్చిన సందేశం. ఎవరైతే ఈ మహిళలు నిజంగా పాపం వాళ్ళు అన్యాయంగా అక్కడ టూరిస్ట్కి వెళ్తే అకారణంగా వాళ్ళని హత్య చేసి వాళ్ళ భర్తల్ని, మీరు ముస్లిమ్స్ అయితే ఒక సైడ్కి రండి, అదే హిందువులు క్రిస్టియన్స్ అయితే నాన్ ముస్లిమ్స్ అయితే ఒక సైడ్కి ఉండండి అని చెప్పేసి వాళ్ళని క్లియర్గా మతాన్ని ఐడెంటిఫై చేసుకుని హిందువులా క్రిస్టియన్స్ అని చెప్పేసి వాళ్ళని కాల్చడం జరిగిందన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ఏ పరిస్థితుల్లో, వాళ్ళందరూ ముస్లిం తీవ్రవాదులు కాబట్టి వాళ్ళని ఏ పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు. వీళ్ళకి ఎవరు మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని దేశద్రోహులుగా వాళ్ళని డిక్లేర్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. రైట్. మరి కాసేపట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే మీడియా కూడా అక్కడికి చేరుకుంది. సో మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ మొదలు కాబోతోంది. సో చూడొచ్చు, ఇప్పటికే లైవ్ విజువల్స్ కూడా న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ఎల్ఈడి పైన ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాడికి సంబంధించినటువంటి వ్యూహాలు, దాడి ఎట్లా జరిగింది, ఏమేం చేసాం అన్నటువంటి ఫోటోల్ని, వీడియోలను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. గతంలో పుల్వామా అటాక్ జరిగినటువంటి టైంలో స్ట్రైక్, ఏదైతే సర్జికల్ స్ట్రైక్ జరిగిందో ఆ స్ట్రైక్ సంబంధించినటువంటి ఆధారాలు లేవని చెప్పేసి మన దేశంలోనే చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి, ప్రతిపక్ష నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితి. వాటికి ధీటుగా భిన్నంగా ఈరోజు లైవ్ విజువల్స్ను కూడా భారతదేశం బయటపెట్టింది. ఆపరేషన్ సింధూర్ సర్జికల్ స్ట్రైక్ కంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ అనే చెప్పాలి. ఆపరేషన్ సింధూర్ లైవ్ విజువల్స్ మొత్తం బయటపెట్టడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పటికే అటు దేశం కూడా రెస్పాండ్ అవుతోంది. సో మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ సంయుక్తంగా మీడియా ముందుకు రాబోతుంది. ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. సో ఇట్లా నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఎలా చేశారు, దానికి సంబంధించినటువంటి అంటే ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి వివరాలని కూడా చెప్పేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. మరి కాసేపట్లోనే అధికారులు వచ్చి ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కూడా అన్ని పూర్తయిపోయాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ సో రెండు సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి. పెహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన ఆర్మీ మెరుపు దాడులు చేసింది. ఉగ్రవాదులే టార్గెట్గా మిస్సైళ్లతో విరుచుకుపడ్డది. ఆపరేషన్ సింధూర్ ఈరోజు భారత ప్రజలంతా కూడా గర్వంగా ఆపరేషన్ సింధూర్ అని వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నటువంటి ఒకటే ఒక హ్యాష్ ట్యాగ్ ఆపరేషన్ సింధూర్. మరోవైపు ప్రపంచం మొత్తం మాట్లాడుతోంది ఆపరేషన్ సింధూర్ పైన. పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపినటువంటి దాడిని ప్రపంచ దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. భారతదేశం కూడా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇట్లా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏలూరు ప్రజలు కూడా దీనిపైన స్పందించారు. పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దు అంటూ ప్రజలు మాట్లాడుతున్నారు. ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా తుడిచేయాలంటూ కూడా ప్రధాని మోదీని కోరుతున్నారు ప్రజలు. భారత రక్షణ దళానికి అవసరమైతే ఆర్థికంగా సహాయం చేసేందుకు కూడా భారత పౌరులు సిద్ధంగా ఉన్నామంటూ ఏలూరు నగర డిప్యూటీ మేయర్ ఉమామహేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. పెహల్గాం వంటి దాడిలో సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ను చిత్తు చేయాలంటున్నటువంటి ఏలూరు ప్రజలతో మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. ప్రజలు భారత్ పాక్ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దాని గురించే చర్చించుకుంటున్నారు. ఏలూరులో ఉన్నటువంటి నగర పౌరులు కానీ నగర డిప్యూటీ మేయర్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఏ విధంగా భావించవచ్చు, ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత? ఈ రోజున ఆపరేషన్ సింధూర్ అనేది
నిన్నటి నుంచి మొదలైందండి. ఎందువల్లంటే వారు గత నెలలో చేసిన ఉగ్రవాద చర్య అమాయకులందరినీ టూరిజంగా వెళ్ళి కాశ్మీర్ అందాలు చూద్దామని సెలవులు వచ్చినాయి కదా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయడానికని ప్రకృతిని ఆస్వాదిద్దామని వెళ్ళిన వాళ్ళు నిర్దాక్షిణ్యంగా పేరు అడిగి మరీ చంపడం అనేది ఇప్పటిదాకా ఎక్కడ ఈ ప్రపంచం మొత్తం మీద ఇప్పటిదాకా ఎవ్వరూ చేయలేదు. అలాంటి సంఘటనలు వాళ్ళు చేసి ఎంత దేశద్రోహాలు అనే వాళ్ళని ఎట్లాగన్నా సరే అనొచ్చు. పాకిస్తాన్ వాళ్ళు పర్టికులర్గా దీన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. మన దగ్గరుండి మనల్నే కాకుండా మొత్తం అన్ని దేశాలను నాశనం చేద్దామని చూస్తున్నారు. అందులో మెయిన్గా మన ఇండియా మీద వాళ్ళు టార్గెట్ పెట్టారు. ఎప్పుడు వాళ్ళతో మనకి గతంలో కూడా కార్గిల్ వారు కానీ ఇవన్నీ కూడా వాళ్ళతోనే మనకు జరిగినాయి. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మన మోదీ ప్రభుత్వం అణిచివేస్తారు. వాళ్ళకి ఇప్పటి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళని ఈ యుద్ధం అనేది జరగాల్సిందే, మేము కూడా జరగాలనే కోరుకుంటున్నాం. అయితే అయింది. ఎన్నాళ్ళు ఇలాగ మనం భయపడుతూ లేకపోతే వాళ్ళని పోనే భయపడుతూ అని అనకూడదు. ఆ మాట కరెక్ట్ కూడా కాదు. వాళ్ళని క్షమిస్తూ ఉన్నాం ఇంతకాలం. ఇక క్షమించకూడదు. ఎందుకంటే అమాయకులైన వాళ్ళు టూరిస్ట్గా వెళ్ళిన వాళ్ళు ఏది మ్యారేజ్ చేసుకొని రెండో రోజు వెళ్తే ఒక ఆఫీసర్ని మా భార్య నేవీ ఆఫీసర్ని భర్తను చంపేశారు. భార్య నన్ను కూడా చంపేయండి కావాలంటే అంటే నువ్వు వెళ్ళి మోదీతో చెప్పుకో అని చెప్పాను అన్నారు. కానీ ఇది చాలా ఉగ్రవాద చర్య అనేది చాలా హేయమైన చర్య. ఈ విషయంలో ఇండియన్స్ అందరూ కూడా ఒక మాటకు వచ్చి పాకిస్తాన్ని యుద్ధానికి సయ్యననే అనాలి మనం. ఎందుకంటే వాళ్ళని క్షమించకూడదు. క్షమించినా సరే అది కరెక్ట్ కూడా కాదు. అలాంటి దుర్మార్గుల్ని మనం ఎట్టి పరిస్థితులు క్షమించకుండా యుద్ధం చేసి వాళ్ళని నాశనం చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది, కానీ పాక్ ఆర్మీ కానీ పాక్ ప్రభుత్వం కానీ పహల్గామ్లో జరిగిన దాడికి మాకు సంబంధం లేదని కూడా ఇంకా కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా అర్థం చేసుకుంటారు? ఏమంటే దొంగతనం చేసినోడు ఎప్పుడు కూడా నేను దొంగతనం చేయలేదండి, ఆడేదో నా చేసుకొచ్చి నా చేతిలో పెట్టాడండి అని చెప్తారు. కానీ మీరు ఇది ఏ భారతీయుడిని అడిగినా సరే, చిన్న పిల్లోడు కానించి 5వ సంవత్సరం కానించి 100 ఏళ్ళ దాకా ఉన్న ఏ పిల్లోడిని ఎవరిని అడిగినా సరే ఇది పాకిస్తాన్ వాళ్ళే చేసిందని చెప్పి అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. పోనీ ఇవన్నీ కాకపోతే నిన్న ఈ మధ్యకాలంలో వాళ్ళ మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ భారతీయులు రక్తాన్ని నదీ జలాలు ఆపితే రక్తాన్ని పారేస్తామని అన్నారు. అది ఎందుకు అన్నారు ఆ మాట? అట్లా అనొచ్చా? ఇప్పుడు మనమేమో వాళ్ళని క్షమిస్తూ ఊరుకుంటున్నాము. వాళ్ళకి అలా కాకుండా మనల్ని కవ్వింపు చర్యలు, ఇలాంటి కవ్వింపు చర్యలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాల్సిందే, చెప్తారు. మన ఇండియన్స్ అందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని గ్యారంటీగా కోరుకుంటున్నాం. మేము సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవడం, సింధు జలాలు నిలిపివేయడం జరిగింది. అలాగే నిన్న రాత్రి అర్ధరాత్రి 1:44 9 స్థావరాలపై కూడా భారత్ ఆర్మీ దాడులు చేసింది. ఎంతోమంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఏ విధంగా భారత్ చర్యలు ఉంటే బాగుంటుంది? ఏమండి, ఇప్పుడు వాళ్ళని అన్ని రకాలుగా మోదీ గారు ఏం చేశారు? నదీ జలాలు ఆపారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కూడగట్టి వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళకి